నమస్తే. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని హాసిం నగర్ లంగర్ హౌస్ ఏరియాలో అయితే ఉన్నాం. సో ప్రధానంగా ఇక్కడ ఏదైతే చూసుకుంటే వెనకాల మనకు కనిపిస్తుంది మధు పార్క్ రిడ్జ్ అనే బ్లాక్ ఏ, బ్లాక్ బి, దీని పక్కనే మసీద్ కూడా ఉంది. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మూసీ సుందరీకరణ అని చెప్పేసి ఒక అంశం తీసుకురావడం జరిగింది. దాని తర్వాత హైడ్రా అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు గాంధీ సరోవర్ అని చెప్పేసి దాదాపుగా 5,000 కోట్లతోటి 100 ఎకరాలలో గాంధీ విగ్రహం పెడతా ఉందో అని చెప్పేసి ఒక వార్త అయితే మనకు వస్తూ ఉంది. సో ప్రధానంగా ఈ ఏరియా ఏదైతే ఉందో సో దాదాపుగా ఇక్కడ 450కి పైన ఇల్లు అయితే ఉంటాయట, ఫ్యామిలీస్ ఉంటాయట. సో ఈ ఫ్యామిలీస్ అందరికీ మొన్న ఒక 2 days బ్యాక్ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ల్యాండ్ అక్వైజేషన్ చేస్తూ ఉన్నాం, సో ఇక్కడ దాదాపుగా ఒక 100 ఎకరాలలో గాంధీ విగ్రహం కడతా ఉన్నాం అని చెప్పేసి ఒక న్యూస్ రావడంతో ఏదైతే ఈ ఫ్యామిలీస్ అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. సో ఇది మా ల్యాండ్, దాదాపుగా 10-15 సంవత్సరాల నుండి మేము ఇక్కడ కష్టపడి కట్టుకున్నాం, లోన్లు ఇంకా క్లియర్ కాలేదు, మాకు డబ్బులన్నీ ఈఎంఐలో కడతా ఉన్నాం. సో ప్రభుత్వం ఇట్లాంటి డెసిజన్ తీసుకోవడం ముమ్మాటికి మమ్మల్ని అన్యాయం చేసే ప్రయత్నంగానే చేస్తూ ఉంది. సో ఇది మా ల్యాండ్, మేముంటున్న ఇల్లు, మేము ఎవరికి ఇచ్చేదే లేదు, ఏ ప్రభుత్వానికి భయపడేదే లేదు అంటూ కూడా దాదాపుగా 2-3 రోజుల నుండి వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. సో దాదాపుగా చూసుకోవచ్చు 400కు పైన ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. సో మరి వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ సమస్యలు ఏంటి ఒకసారి మాట్లాడదాం. మరి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందుకంటే వీళ్ళ డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి మనతో పాటు. ఎందుకంటే మీరు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటా ఉన్నారు, 400 ఫ్యామిలీలు ఉన్నాయని అంటున్నారు. సో మరి ప్రభుత్వం ఏమో అట్లాంటి డెసిషన్ తీసుకోబోతా ఉంది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ ప్రభుత్వం పిచ్చి డెసిషన్ తీసుకుంటుంది. ప్రభుత్వం పిచ్చి డెసిషన్ తీసుకుంటుంది. సో థింగ్ ఏంటంటే అండి, మేము గాంధీ సరోవర్కి, గాంధీ ప్రాజెక్ట్కి అగైనెస్ట్ కాదు. సో గాంధీ గారు ప్రజల కోసం ఫైట్ చేశారు, అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టమని ఫైట్ చేయలేదు. ఇప్పుడు ఆయన 400 ఫ్యామిలీని బయట రోడ్డును పడేసి నా విగ్రహం కట్టండి అని గాంధీ వచ్చి చెప్పాడా? గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి కల్లో రేవంత్ రెడ్డి కల్లోకి వచ్చి నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నన్ను ఎలివేట్ చేయండి, అక్కడ 400 హౌస్లు పడగొట్టండి, నా విగ్రహం పెట్టండి, మీకు పేరు వస్తుందని చెప్పాడా? చెప్పలేదు కదా. దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ దట్. నేను కాంగ్రెస్, మాది గాంధీ ఫ్యామిలీ, ఐ నీడ్ టు ప్రూవ్. నేను హైకమాండ్కి లాయల్గా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. ప్లస్ దీంట్లో బిజినెస్ ఉంది. ఇప్పుడు 2 పార్టీస్ ఫైట్ చేస్తున్నాయి సెంట్రల్లో, కాంగ్రెస్ బీజేపీ 2 అపోజిట్గా ఫైట్ చేస్తున్నాయి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీ ఇంటర్నల్ గేమ్ ఆడుతుంది. రాజ్నాథ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళంగానే నేను వస్తానంటాడు రాజ్నాథ్, ఈయన ఇక్కడ శంకుస్థాపన అనుకుంటాడు, ప్రజలందరినీ రోడ్డు మీద వేస్తారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రధానంగా గతంలో మూసీ సుందరీకరణ అన్నారు, హైడ్రా అన్నారు, దాని తర్వాత ఇప్పుడు వరుసగా ఏరియాల గతంలో ఈ పక్కన ఏరియాలలో కూడా ఇదే జరిగింది. సో ఏంటంటే ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి ప్రజలు ఇంత ఇబ్బంది పెడుతుంటే ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ మినిస్టర్స్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక స్లోగన్ తీసుకున్నాడు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఆ స్లోగన్ జస్ట్ ఓన్లీ ఫర్ మీడియా పర్పస్, పేపర్లో వేయడానికి ఆ స్లోగన్ తప్ప వాళ్ళ పరిపాలన అయితే ప్రజల కోసం లేదు. పరిపాలన ఆల్వేస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నింపుకోవడానికి, వాళ్ళు ఇల్లీగల్గా చేసుకోవడానికి తప్ప ప్రజల కోసం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రజాప్రభుత్వం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు. ప్రజల కోసం కదా పని చేయాలి. ప్రజల్ని ఇళ్లలో నుంచి బయట, ఇప్పుడు హైడ్రా చూశారు మీరు, ఎంత భయంకరంగా జరిగింది, ఎంతమంది రోడ్డున పడ్డారు. ఇంతకు ముందు నుంచే ఉన్నాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది? గవర్నమెంట్ అన్ని, వీ హ్యావ్ ఎవ్రీ రైట్, వీ హ్యావ్ రిజిస్ట్రేషన్, వీ హ్యావ్ ఎవ్రీ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. అంత వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళే అన్నీ చేస్తారు. అప్పుడు వాళ్ళకి గుర్తుకు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి డబ్బులు కావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ 4 స్టేట్స్లో ఉంది, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ కావాలంటే ఒక ప్రాజెక్ట్ కావాలి. కానీ ఇప్పుడు డబ్బులు అంటే ఒక క్వశ్చన్ గుర్తుంది సార్. గతంలో ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్ని ప్రోగ్రాంలు మా డబ్బులు లేవు, పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఉద్యోగాలు ఇవ్వడానికి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 5,000 కోట్లు దీనికి పెడతా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా? ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇక్కడ ఏం చేస్తాడంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని మనీ జనరేట్ చేసుకొని తన అకౌంట్ నింపుకుంటాడు కదా, అందుకోసం తన కోసం చేస్తున్నాడు ఇది. డబ్బులు తను ఈ ఎన్నాళ్ళు ఉంటాడో తెలీదు. ఈ కాంగ్రెస్లో మనకు పదవుల సంగతి తెలిసిందే కదా, ఏ ముఖ్యమంత్రి ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ నువ్వు వద్దనగానే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ లోపు నేనేం చేయాలి, ఈ లోపు నేను ఎలా ఫిల్ చేసుకోవాలి అనే దానికి ఒక ప్లాన్ వేసాడు. వాళ్ళకి చెప్పాడు ఏమని, ఓకే నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను, మీకు ఇంత పంపిస్తాను, నా దగ్గర ఇంత ఉంటాయి అని వాళ్ళని ఒప్పించుకున్నాడు. రాజ్నాథ్ దగ్గర కూడా వెళ్ళి అదే చెప్పాడు. రాజ్నాథ్ కూడా యాక్సెప్టెడ్. సో దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ వన్.
సో మరి ఏంటి సార్ మీ మీ దీనికి మొత్తానికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే దాదాపు 400 ఇల్లులు ఉంటాయి కదా. అసలు డిమాండ్ కాదు, మేము ఇక్కడ నుంచి అడుగు బయటకు వేయము, అడుగు బయట పెట్టము. ఎవడొస్తాడో రండి, మేమైతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళము. మా ఇల్లు మేము ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అది ప్రజా ప్రయోజనం కోసం, ప్రజల కోసం, అది ప్రజా ప్రయోజనం కోసం, ప్రజల కోసం, నిజంగా సొసైటీ బాగు కోసం మేము ఏదైనా చేయాల్సి వస్తే అప్పుడు చేస్తాం. కానీ ఇది ఓన్లీ నీ షో పర్పస్ కోసం అయితే ఎందుకు చేయాలి? మేము నీ షో పర్పస్ కోసం మేము రెడీగా లేము ఇక్కడ. అరే ఒకరోజు మా జీతం అడుగు, నీకు ఇస్తాం మేము. గాంధీ సరోవర్కి ఫండ్స్ లేవను, లేకపోతే మూసీ సుందరకాండకి ఫండ్స్ లేవను, మా జీతం ఒకరోజు ఇచ్చేస్తాం నీకు, నువ్వు చేసుకో. లేదు మమ్మల్ని సోషల్గా పిలు, ఈ క్లీన్ చేయడానికి పిలు, మేము వచ్చి ఒకరోజు పార్టిసిపేట్ చేస్తాం, వీకెండ్స్ మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇవన్నీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మేము అభివృద్ధికి అగైనెస్ట్గా లేము, మూసీ క్లీనింగ్కి అగైనెస్ట్గా లేము, గాంధీ స్టాట్యూకి అగైనెస్ట్గా లేము. మా ఇల్లు కూల్చడానికి మాత్రం మేము ఒప్పుకోం. సో అంటే ఎప్పటి నుండి ఉంటున్నారు మీరు అందరు ఇక్కడ? చాలా మంది ఉంటున్నారు అంటే ఎప్పటి నుండి? మేము 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నామండి. సో ఇక్కడ ఇట్ ఈస్ లైక్ ఎ మినీ ఇండియా. సో అన్ని స్టేట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అన్ని స్టేట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. అందరం కలిసి ఉంటాం ఇక్కడ. సో నువ్వు వచ్చి మమ్మల్ని మా హార్మోని డిస్టర్బ్ చేస్తాం, మేము ఎక్కడికి వెళ్తామండి? ఇప్పుడు పడేస్తే తలా ఒక దిక్కు అయిపోతాము. ఏంటి మా పరిస్థితి? కూల్చేస్తే తలా ఒక దిక్కు అయిపోతాం. ఏంటి పరిస్థితి? అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే, మాక్సిమం 90% లోన్ తీసుకునే కొనుక్కున్నాం ఇక్కడ. సో మా లోన్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇది పోతే తర్వాత మాకు లోన్లు వస్తాయా రావా? మాకు ఇంకొక ఇల్లు ఎలా కొనుక్కుంటాం? డ్రీమ్ ఉంటుంది కదా, ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. రూపాయి కూడా ప్రతి మనిషికి బేసిక్ ఏముంటుంది? నాకు ఒక ఇల్లు కావాలనేది ప్రతి మనిషికి బేసిక్ డ్రీమ్. మా డ్రీమ్ని మేము పైసా కూడబెట్టుకొని, నేను సెల్ఫ్గా స్టార్ట్ చెప్తే, నేను మా ఆవిడ ఇద్దరం ప్రైవేట్ ఎంప్లాయీస్, మా చిన్న జీతాలు. మా పిల్లలు చిన్నప్పుడు మేమిద్దరం వాళ్ళని ఎంగేజ్ చేయలేక మా పేరెంట్స్ దగ్గర పెట్టేసి 5 years వరకు మా పిల్లలు మా పేరెంట్స్ దగ్గరే ఉన్నారండి. మా జాబులకి ఇబ్బంది అవుతుందని మేము 5 సంవత్సరాలు కష్టపడి ఆ డబ్బులు దాచిపెట్టుకొని అవి మేము డౌన్ పేమెంట్గా కట్టుకొని అప్పుడు ఇల్లు కొనుక్కున్నాం. ఇంత కష్టపడి మేము ఒక డ్రీమ్ హౌస్ కట్టుకుంటే, ఇప్పుడు నువ్వు వచ్చి ఇది మీది కాదు, మేము తీసేసుకుంటాం అంటే అసలు మాకు ఎలా ఉంటుంది? ఆ పెయిన్ ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డికి తెలియాలి కదా ఆ పెయిన్. నిన్ను జైల్లో పెట్టినప్పుడు నీకు ఎంత పెయిన్ ఉందో, నువ్వు డబ్బులు మూటలు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు నిన్ను ఇబ్బంది పెడితే ఎంత పెయిన్ ఉందో, నువ్వు దొంగతనం చేస్తే నువ్వు అంత బాధలు చెప్తున్నావు కదా. నువ్వు చేసిన దొంగ పని, నిన్ను పట్టుకొని జైల్లో వేస్తే నువ్వేమంటున్నావు? నేను ఇంత బాధపడ్డా, నా కూతురు పెళ్లికి నన్ను పంపించలేదు, నా కూతురు ఎంగేజ్మెంట్కి నన్ను పంపించలేదు, నాకు ఎంత బాధపడ్డానని చెప్తున్నావు కదా మీడియా ముందుకు వచ్చి. ఎన్నిసార్లు ఏడ్చావు నువ్వు ఎలక్షన్ ముందు? ఇప్పుడు మా పరిస్థితి ఏంది? నీకు మా బాధలు అర్థం కావట్లేదా? మావన్నీ డ్రీమ్సే కదా, మా బాధలు కావా? నీకొక్కడికే బాధ ఉంటుందా? నీకొక్కడికే కూతురు పెళ్లి, నీకొక్కడికే ఫ్యామిలీ, మా ఫ్యామిలీలు కావా? సార్ ఇంకోటి, ఇక్కడ ఇంతసేపు జిహెచ్ఎంసీ సరౌండ్స్ లోనే ఇట్లా అవుతున్నాయి, ఎందుకు కావచ్చు అంటే ఏమనుకుంటుంది? ఎందుకంటే దిస్ ఇస్ ఇన్కమ్ జనరేటెడ్ ఉంది కదండి. నువ్వు వెళ్ళి ఊరి బయట ఏదో డెవలప్ చేస్తానంటే నీకు బ్యాంక్ డబ్బులు ఇవ్వదు కదా. నువ్వు ఏం చూపిస్తున్నావు? ఇక్కడ మూసీ ఉంది, ఈ రివర్ని బాగు చేస్తాను, నువ్వు షో చేస్తున్నావు. నువ్వు డబ్బులు లోన్ తెచ్చుకోవడానికి కోసం డిఫరెంట్ స్కెచెస్ చేస్తున్నావు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. ఎప్పుడైనా ఇట్లాంటి ఫేస్ చేసిలా? ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయి కానివ్వండి, డైరెక్ట్గా వచ్చి మా ఇళ్ల మీదకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏదీ లేదు. ఏదైనా ఎక్కడైనా రిజర్వాయర్ కట్టడము, వాటర్ ప్లేసెస్లో వాటర్ బాడీస్ కోసము తీసుకునే ఉన్నాయి. కానీ ఏదో షో అప్ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఇప్పుడు దాకా లేదు. ఈ తుగ్లక్ చీఫ్ మినిస్టరే ఇదంతా చేస్తున్నాడు. నువ్వేమైనా చేసుకో, మేము మా ఇల్లు నీకు ఇవ్వము, మేము ఇక్కడ నుంచి బయట కదలం. Her name is Priyanka and we both are living here almost 10+ years now. Okay, so my initial question is that beautification that essential for the public at the cost of human life? It is not 1 person, 2 person, it is 450 families living here who has a combination of senior citizen, people like us who are aspiring with our profession and our kids. Then we have younger generation as well, right? So is that beautification for anyone who has proposed this project, is that essential? It is just a cosmetic touch up of an existing nature. So if you really want to beautify, whatever is available, you make sure that there is no drainage or there is no garbage along the Musi river. You can contribute to your beautification in that way. And second thing is,
if you really want to do something, there is already, at the beginning, whenever a state is formed, a partial land is given to the state government and partial land is converted to the private sector for people like us who can reside here. Now, when already there is a state government land allocated, why are they not using that land for these purpose? Because land for government is allocated for these purposes, like construction of libraries, any university, anything in future they think is good for the state, they can construct in those areas. So the government can consider any open land or any land that is part of their government land allocation and go ahead with the beautification with whoever they are feeling for, like Mahatma Gandhi, and there are many contributors for where we are today. So they can do anything in those land, not in a area where already there are 450 living beings, just to construct one non-living object. You are focusing on a non-living object at the cost of the living human beings. So my sincere request would be to rethink about it. If you really think you have a valid reason behind it, then come in the public domain, express the requirement, how it is going to benefit the public, not only us, the overall public. There has to be a justification of removing 450 families altogether, not by simply saying like, oh, we are launching one project. So for instance, like hypothetically, tomorrow they see something else and they feel like, oh, I want to do something. So they cannot keep on finding places and create whatever they want. So there is a bifurcation: government land, private land. You want to do something, you identify your government land. If you go behind this Rajendra Nagar circle, you have a lot of government land allocated, NIRD, fertilizers, things like that. Lot of, with old buildings. They can construct there. You take over your own land and construct whatever they want to construct. So yeah. I would actually like to thank you for being a media to share our message to the government. The government has given a notification that they want to acquire this land for whatever project. And we from MPR, we all residents just say that we are not going to give you our land. We have registered it. It is legally ours, and we have all stake to say that we are not giving our land, which we have registered for it. So please do not even look at this society. You do whatever beautification you want, you do whatever project you want, but not at the cost of MPR. We MPR residents are against acquiring our land. Thank you. ओके तो फर्स्ट ऑफ ऑल सबसे पहले मैं आपको थैंक यू बोलता हूँ, आप लोग यहाँ पे आए, हम लोग का पॉइंट ऑफ व्यू सुन रहे हो. आप जैसे आए हो ऐसे ही हम चाहते थे कि अगर गवर्नमेंट यहाँ पे आती और हमारा पॉइंट ऑफ व्यू सुनती और उसके बाद कुछ प्लान बनाती. गवर्नमेंट ने ऐसा कुछ भी ग्राउंड में नहीं किया. एक बेसिक चीज़ होती है, उसको बोलते हैं, हमने पढ़ा है आज की डेट में कि सोशल इम्पैक्ट सर्वे होता है. कोई भी ऐसा प्रोजेक्ट आता है ना, कोई भी, तो उसके लिए वो कराया जाता है. तो ऐसा कुछ भी इस सिनेरियो में नहीं हुआ है. ठीक है. और जितना भी एरिया ये मूसी डेवलपमेंट के नाम पे प्लस गांधी सरोवर के नाम पे जितना भी एरिया आ रहा है, किधर भी उन्होंने ये सर्वे नहीं कराया. हम ही नहीं, कहीं भी नहीं कराया. तो फर्स्ट ये चीज़ वहीं पे फेल हो जाती है कि आपने ऐसा क्यों नहीं कराया. प्रोबेबली आपको शायद डर है कि ये होगा नहीं पास. जब आप पास होगा ही नहीं, आप उसके ऊपर ऐसे एम्बिशंस क्यों बना रहे हो फिर आप. ठीक है. जब ग्राउंड में आपने काम ही नहीं किया और वो हो नहीं सकता पास, तो क्यों बना रहे हो, क्यों प्रपोज कर रहे हो. एंड देन अब हद तब हो गई जब उन्होंने नोटिस भी निकाल दिया. ठीक है. गवर्नमेंट नोटिस निकला है 9th को, कुछ तेलुगु न्यूज़पेपर में, इंग्लिश न्यूज़पेपर में भी निकला है. तो वो ये कहता है कि आप अपना लैंड हमारे दे दीजिए और इसके बदले में आपको हम कंपनसेशन करेंगे या आपको हम कुछ TDRs वगैरह की बात कर रहे हैं ना. वो सब चीज़ें बेमानी हो जाती हैं जब मैं रेडी ही नहीं हूँ सेल करने के लिए. ठीक है. सपोज मैं आपसे बहुत ही क्रूड लैंग्वेज में बोलता हूँ. आपका कैमरा है XYZ अमाउंट का ख़रीदा है, आपको बहुत प्रिय है. मैं बोलता हूँ आप एक काम करो, मैं आपको इतने पैसे दे देता हूँ, आप मेरे को दे दो. आप बोलोगे नहीं, मेरे को नहीं बेचना सर. मैं बोलूँगा एक काम करो, डबल में ले लो. आप बोलोगे मेरे को नहीं बेचना है. फिर अब मैं बोलूँगा आपको ट्रिपल में, 4 टाइम 5 टाइम में ले लो. आप बोलोगे मुझे बेचना ही नहीं है सर. तो एक एग्जांपल बोलता हूँ, अभी जो ये CM है ना, दैट मीन्स सेलर का मर्जी से डील होती है. कोई भी डील बाय और सेल कब होती है, जब सेलर रेडी होता है. जब सेलर रेडी नहीं है तो बायर चाहे कुछ भी कर ले,
अभी जो नहीं कर SCM भी है सकते। ना, हाँ जी, हाँ वो जो उसका सीएम सीट अपन पूंछे को दे देता। नहीं एग्जैक्टली तो हाँ वो सीट सेटअप अलग है, पर पर्सपेक्टिव अलग है, बट यस हाँ। अगर कोई डील होती है तो वो सेलर के मर्जी से ही होती है ना। आप कुछ भी प्राइस फेंको, ऐसा नहीं होता। पॉइंट इज दैट हम लोग का यहाँ पे इमोशंस है जुड़ा हुआ। हम ये प्रॉपर्टी में मैं 13 साल से रह रहा हूँ, कुछ और हैं जो 16 साल से रह रहे हैं, कुछ और हैं जो शायद डे 1 से रह रहे हैं। जैसे कि जब ये अपार्टमेंट का फर्स्ट बायर ऑफ द हाउस होगा तो वो शायद 17-18 साल हो गए होंगे उस बंदे को। नहीं क्लियर हुआ शायद। हाँ हम लोग के तो अभी भी लोन चल रहे हैं। कई लोग हैं मेरे जैसे जो अभी शायद 3 साल पहले ही आए हैं यहाँ पे खरीद के विद द बैंक लोन। तो अल्टीमेटली लोन चलना एक पार्ट है, प्लस एट द सेम टाइम मेरे दूसरे कमिटमेंट्स भी हैं। तो वो कमिटमेंट के साथ, लाइबिलिटी के साथ आप मेरे को सडनली बोल रहे हो कि यू गो, इट्स नॉट करेक्ट। नंबर 1 हम रेडी ही नहीं है, चाहे आज ना कल ना परसों ना कभी, हम यहाँ से कोई भी नहीं जाने वाले, ठीक है। तो हम अपना प्रॉपर्टी को सेल नहीं कर रहे हैं किसी भी डिपार्टमेंट को। कोई नोटिस कुछ आया क्या इधर, कोई आके? ऐसा पर्सन कोई नहीं आया है, बट यस नोटिस आया है और हम लोग उस नोटिस को अपोज कर रहे हैं और वी आर नॉट गोइंग टू फॉल फॉर इट, है ना। तो ये हमारा ओपिनियन है और यही हमारा फाइनल वर्ड भी है कि हम ये प्रॉपर्टी को नहीं दे रहे हैं। नॉट रेडी।